మొబైల్ మీకు వాయిస్ వినిపించుకోకున్నట్లయితే మెసేజ్ చేయండి. నాకు మెసేజ్ చేస్తేనే కనిపిస్తది. మీ వాయిస్ వినిపిస్తుంది వినిపించకపోవచ్చు. బ్రదర్ గారు. విషయాలు గుర్తుంచుకోవాలని వినిపిస్తుంది. తెలియజేస్తా ఉన్నా. మనం కంటిన్యూ చేద్దాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మాటను బట్టి మనం చూస్తే బీ పాజిటివ్ అనేటువంటి ఈ యొక్క సూత్రాన్ని ఎలా తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు బీ ఏ గుడ్ పేరెంట్ అన్న విషయాన్ని మనం చూస్తాం. అంటే ఏంటి అంటే మంచి పేరెంట్‌గా ఉండాలి. మంచి తల్లిగా కావచ్చు, మంచి తండ్రిగా కావచ్చు. మీ కుటుంబంలో మీ పిల్లల పట్ల బీ ఏ గుడ్ పేరెంట్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. రెండవదిగా రెండవ సూత్రంలో మనం చూస్తే అదే సూత్రంలో రెండవ మాటను మనం చూస్తే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అనగా సమర్థవంతముగా సంభాషణ చేయుడి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమర్థవంతముగా సంభాషణ అనేటువంటిది ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ లేకుంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రీవియస్ క్లాసెస్‌లో మనము పిల్లలకి సమయాన్ని ఇవ్వాలి. పిల్లలకి బిజీ షెడ్యూల్‌ని బట్టి పిల్లలకి సమయం ఇవ్వట్లేరు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తూ వచ్చాను. అలానే సమర్థవంతముగా అవసరమైనంత మట్టుకు వారితో కమ్యూనికేషన్‌లో ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా ఏందంటే ఉన్నటువంటి విధానం బట్టి ఈ యొక్క ఓపికగా వినగలిగేటువంటి మనస్సు ఉండాలి పేరెంట్స్‌కి. పిల్లలు చెప్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు విసిగిపోతారు. "రేయ్ ఆడుకోపో నేను బిజీగా ఉన్నాను తెలీదా పో" అన్నట్లుగా. అంటే సమ్‌టైమ్స్ ఇటువంటివి జరగొచ్చు గానీ, అలానే తరచుగా జరుగుతున్నట్లయితే వాళ్ళ మైండ్‌సెట్ మారిపోతది. ఇంకెలానో మా మమ్మీ నేను చెప్పే విషయాలు వినిపించుకోదని పక్క వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తారు. అలానే తండ్రి కూడా అలానే బిహేవ్ చేసినప్పుడు పక్కవారికి చెప్పడానికి, స్నేహితులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు గానీ, ఇంకా ఉన్నటువంటి పేరెంట్స్‌కు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటారు. ఈ విషయాన్ని మనం అర్థం జేసుకోవాలి. ఇలా ఆలోచించడానికి వీలుంటదన్న విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, వారి పనులను క్రమ పద్ధతిలో చేయించండి అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆర్గనైజ్ దేర్ వర్క్స్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడు ఏం పనులు చేయాలో, ఎప్పుడు ఎలా నడుచుకోవాలో వారికేందంటే ఒక గైడ్ చేయాలి వాళ్ళకి. చూడండి కొంతమంది అర్థం చేసుకోవడానికి చిన్నపిల్లలు తిన్న తర్వాత వాళ్ళు బ్రష్ చేస్తా ఉంటారు. తరచూ మీరు చూస్తా ఉంటారు కొంతమంది పిల్లల్ని. ఫస్ట్ భోజనం చేస్తారు, టిఫిన్ చేస్తారు. లేకుంటే ఏవైనా ఉన్న ఫ్రూట్స్ గానీ ఏవైనా తింటారు చిన్న పిల్లలు. ఆళ్ళేం చేస్తారంటే తర్వాత బ్రష్ చేస్తా ఉంటారు. అలాంటి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, ఇవన్నీ విషయాల్లో ఏం చేయాలంటే పేరెంట్స్‌గా ఉన్నవారు వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో చేసే రీతిగా ముందుగా వాళ్ళకి ఒక ఆర్గనైజ్ దేర్ వర్క్స్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఉదయాన్నే లేస్తానే ఎలా కాలకృత్యాలు తీర్చుకొని తర్వాత వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టి, ఆ తర్వాత వారికి కాలేజ్‌కి లేకుంటే స్కూల్‌కి పంపించేటువంటి విషయాలు ఎలా అయితే ఒక క్రమ పద్ధతిలో చేస్తా ఉంటారో, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా మీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, కుటుంబాలు ఒక్కొక్కరికి కొన్ని పరిస్థితులుంటాయి. అందరికీ ఒకేలాగా చెప్పడానికి వీలు రాదు కానీ, ఉన్నటువంటి మీ కుటుంబ పరిసర ప్రాంతాలను బట్టి ఒక క్రమంలో వారిని తీసుకొని వెళ్ళేటటువంటి రీతిగా మీ ఆత్మీయ జీవితాలను మీరు సిద్ధపరచుకొని పిల్లలు పెంచే విషయంలో ఉండాలి. అలానే షో ఇంట్రెస్ట్. వారికేందంటే వారు చేసే పనులపై శ్రద్ధ చూపాలి మనం. ఏదైనా కూడా రాస్తున్నారనుకోండి, లేకుంటే వారు చదువుతున్న విధానం కావచ్చు, వారు చేస్తున్న పనుల విషయంలో కావచ్చు, మనం వారి పట్ల ఏందంటే ఒక శ్రద్ధను చూపించేటువంటి వారంగా ఉండాలి. నిర్లక్ష్య భావంతో ఉండకూడదు. ఆళ్ళేదైనా కూడా ఒక చిన్న పని చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, లేకుంటే వాళ్ళు చేసినటువంటి ఆ పనిని బట్టి వాళ్ళని పొగుడుతూ, వాళ్ళలో లోపాలు ఏదన్నా ఉన్నట్లయితే, లోపాలను తక్కువ మాట్లాడి, పాజిటివ్‌ని ఎక్కువ మాట్లాడినట్లయితే మళ్ళీ చెప్తా ఉన్నాను. లోపాలు తక్కువ మాట్లాడండి. పాజిటివ్స్‌ని ఎక్కువ పలకాలి. వాళ్ళేదైనా ఒక పని చేశారు. ఇల్లంతా ఊడవమని జెప్పారు. ఆడపిల్లలకైతే. లేకుంటే మగ పిల్లలకి ఏదైనా ఒక పనులు జెప్పారు. ఒక 10 బజార్‌కెళ్ళి ఏవైనా కొన్ని కూరగాయలు తీసుకురామని ఒక 10 లిస్ట్ పెట్టారు మీరు. అందులో 9 వస్తువులు తీసుకొనొచ్చాడు. ఒక వస్తువు తీసుకురాలేదు. మర్చిపోయొచ్చాడు. ఆ మర్చిపోయొచ్చిన దాన్ని బట్టి తిడతా ఉంటారింకా. ఆ 9 తీసుకొనొచ్చిన దాన్ని బట్టి పొగడరు. లేకుంటే మంచిగా ఆళ్ళని తీసుకోరు. అదొక్కటే కదా! సరేలే మళ్ళీ తీసుకురాపో, లేకుంటే ఇంకొకటి ఇంకోసారి తెద్దులే. ఇట్లా ఏదైనా మాట్లాడితే గాని వాళ్ళు పాజిటివ్‌గా ఆలోచించేస్తారు. ఇంట్లో పిల్లలకు కూడా, ఆడపిల్లలకు కూడా ఇంట్లో పనులు చెప్తా ఉంటారు. కసువు నూకమనో, లేకుంటే వెసల్స్ వాష్ చేయమనో, లేకుంటే ఇంకొకటో ఏదైనా ఒక పని చెప్తా ఉన్నటువంటి ఆ సమయంలో, ఆ పని చేస్తున్నటువంటి ఆ సమయంలో ఆ పాజిటివ్స్‌ని ఏదైతే ఉంటదో, ఒకవేళ బహుశా వాళ్ళు మంచిగా అంతా శుభ్రపరిచి ఒక మూలన ఉన్నటువంటి కసువు నూకలేకపోయి ఉండవచ్చు. అన్ని వెజల్స్ బాగా వాష్ చేసి, ఆ వెజల్స్‌లో ఏదైనా ఒక చోట
అదే పదార్థం అనేటువంటిది అంటుకొని ఉండవచ్చు. బట్ నేనేం చెప్తా ఉన్నానంటే, ఆళ్ళని ఎప్పుడు కూడా నెగెటివ్స్ మాట్లాడేదానికన్నా, చేసిన పనిని బట్టి ఎంకరేజ్ చేస్తూ, "అంత బాగా చేశావమ్మా. ఇదిగో ఇదొక్కటే చిన్నగా ఉంది. ఇలాంటివి కూడా లేకుండా చేసుకో. ఇదిగో అంత బాగా ఊడ్చావు. లేకుంటే ఈ మూలన సరిగా కసువు పోలేదు. లేకుంటే ఆ యొక్క డస్ట్ పోలేదు. అది కూడా కొంచెం చేసుంటే బాగుండు" అన్నట్లుగా పాజిటివ్‌ని ఎక్కువగా వాళ్ళని పొగుడుతూ, నెగెటివ్ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులని ఇందాక చెప్పిన రీతిగా 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టులు పాసయ్యారు. అలా పొగిడి వాళ్ళని 5 సబ్జెక్టులు పాసయ్యావు. ఇంకా కొంతమంది అవి కూడా పాస్ అవ్వని వాళ్ళున్నారు. అలానే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నేను లాస్ట్ మంత్‌లో ఈ మంత్‌లోనే ఎలక్షన్స్ టైంలో నేనొక కుటుంబాన్ని దర్శించాను కడప ప్రాంతంలో. ఆడు ఒక్కటి పాస్ అయ్యాడు. 5 ఫెయిల్ అయిపోయాడు. నేను జెప్పాను, "నేను గూడా ఇంటర్మీడియేట్‌లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానురా బాధపడకు. మళ్ళీ నేను చదువుకొని వాటిని రాసినప్పుడు అట్ ఎ టైమ్ 9 సబ్జెక్టులు ఒకేసారి పాస్ అయ్యాను. ప్రాబ్లమ్ లేదు" అన్నట్లుగా వాళ్ళకి చెప్పి పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాను. ఆళ్ళేంటంటే వాడి మీద ఇంకా పూర్తిగా ఇంక కోపంతో, బాధతో మాట్లాడేటటువంటి పరిస్థితి. వాడేమో నేను చెప్తున్నాను, వాడు ఇంట్లో నుంచి బయటకు గూడా ఎళ్ళట్లేడు. ఇంట్లో మంచం మీదనే పడుకుంటున్నాడు. తెల్లారినప్పుడు మొదలుకొని సాయంకాలం సమయం వరకి. ఎందుకంటే ఫెయిల్ అయ్యాను బయట మొఖం చూయించలేక. ఇంట్లో వాళ్ళ మాటలు బట్టి, ఇవన్నిటిని బట్టి. చూడండి అలా లోన్‌లీనెస్ అనేటువంటిది చాలా ప్రమాదం. అది ఎంతవరకు దారితీస్తదంటే చివరికి మరణించడానికైనా కూడా మరణానికి కూడా అప్పగిప్పుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. కాబట్టి ఇలాంటి విషయంలో మేబీ అవి చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ, బట్ పిల్లలు అవి చాలా పెద్దగా ఆలోచన చేస్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. పేరెంట్స్‌గా ఇలాంటి విషయాలు. బీ పాజిటివ్ అనేటువంటి సూత్రంలో ఒక మంచి పేరెంట్‌గా ఉండాలి. అదే రీతిగా సమర్థవంతముగా వారితో సంభాషించడానికి సమయాన్ని కేటాయించాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అదే రీతిగా ఓపికగా వినేటువంటి వారంగా ఉండాలి. స్కూల్‌లో జరిగిన విషయాలు, కాలేజీలో జరిగిన విషయాలు లేకుంటే ఏదైనా కూడా వాళ్ళకు ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు వాళ్ళ. ఆళ్ళు చెప్తున్నప్పుడు మనం వినాలి వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వినాలి. ఆ వినిన తర్వాత మంచి విషయాలైతే వాటిని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒకవేళ ఏదైనా దాంట్లో సరిచేసుకోవాల్సినటువంటి విషయాలుంటే ఆళ్ళని సరిచేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అలా కాకుండా వాళ్ళొచ్చినప్పుడల్లా నేను బిజీగా ఉన్నాను, వంట చేస్తున్నాను, మళ్ళీ మాట్లాడదాం పో. లేకుంటే నేను వర్క్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఇలా మనం అప్పుడప్పుడు చెప్పొచ్చు గానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజానికి బట్ అది కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళు ఇంకా అలానే వీళ్ళకి చెప్పి వాళ్ళు కనీసం నీ దగ్గరకొచ్చి అలా అడగడానికి గూడా, చెప్పడానికి కూడా ఇష్టపడరన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఫ్యామిలీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ తక్కువైపోతుంది. స్నేహితులతో ఎక్కువ కమ్యూనికేషన్ కలిగి ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. కానీ ఫోను పట్టుకొని పక్క రూమ్‌కెళ్ళిపోయి ఫ్రెండ్స్‌తో మాట్లాడుతా ఉంటారు. కాలేజీలో జరిగిన విషయాలు, స్కూల్‌లో జరిగిన విషయాలు, చిన్న పిల్లలు మొదలుకొని అన్ని విషయాల్లో కూడా. కాబట్టి వీటన్నిటికి కారణము పేరెంట్సే అనే విషయాన్ని ఆలోచన చేస్తూ, ఒక సరైనటువంటి రీతిగా నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. మరొక పాయింట్‌ని మనం చూస్తే బీ పాజిటివ్‌లో తల్లిదండ్రులకు చిట్కాలు చదవండి ఎవరైనా ఒకరు. తల్లిదండ్రులకు చిట్కాలు. హ్మ్. పిల్లలకు ఏ విషయం చెప్పదలుచుతున్నా 1 లేదా 2 సార్లు మాత్రమే చెప్పండి. పదే పదే న్యాగింగ్ చేస్తే పిల్లలు మిమ్మల్ని లెక్క చేయరు. మీ పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా వారిలో ఉన్న స్కిల్స్ గుర్తించి అభినందించండి. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకండి. దాని వలన కోపం రావచ్చు. పిల్లలు ఏది అడిగితే అది కొని ఇవ్వకండి. ఇవ్వకపోయినప్పుడు ఏడ్చితే బెదిరించండి తప్ప కొట్టవద్దు. మీరడిగిందల్లా ఇస్తే అనేక సమస్యలు తప్పవు. హ్మ్. సో, ఇక్కడ కొన్ని సూత్రాలు మనం చూస్తా ఉన్నాం. పేరెంట్స్‌గా కొన్ని విషయాలు ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో ఇందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ టచ్ అయితా వచ్చాయి. అయినప్పటికీ పిల్లలకు ఏ విషయం చెప్పదలుచుకున్నా 1 ఆర్ 2 టైమ్స్ వాళ్ళకి చెప్పాలి. కొన్నిసార్లు పదే పదే చెప్పడం ద్వారా చూడండి కొంతమంది చెప్పిందే 10 సార్లు చెప్తా ఉంటారు పిల్లలకి. చెప్పింది ఇంక వాళ్ళు విసిగిపోయి వాళ్ళు లెక్క చేయరింక. ఈ మమ్మీ ఇంక చెప్తానే ఉంటదిలెండి ఇంకా. ఈ డ్యాడీ ఇంక చెప్తానే ఉంటారు. ఈ అమ్మ చెప్తానే ఉంటది ఇంకా. లేకుంటే ఈ అక్క చెప్తానే ఉంటది ఇంకా. లేకుంటే ఈ తమ్ముడు, అన్న చెప్తానే ఉంటారు ఇంకా. అని వాళ్ళకొక మైండ్ సెట్ వచ్చేస్తది వాళ్ళకి. అలా మైండ్ సెట్ వచ్చేసి వాళ్ళేం జేస్తారంటే, వాల్యూ ఉండదింక వాళ్ళ లైఫ్స్‌లో. తక్కువగా ఆలోచన జేస్తారు. లెక్క చేయరు ఇంకా పేరెంట్స్‌ని. ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి జరుగుతా ఉంటాయి. అవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కానీ, చాలా పెద్ద ప్రమాదాలకి దారి తీస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలానే మీ పిల్లల్లోని లోపాలను ఎత్తి చూపడం కన్నా, ఇందాక నేను చెప్పిన ఆ పాయింట్‌లో
ఎక్కువగా నెగెటివ్స్‌ని వాళ్ళకి చూయించేదానికన్నా, వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్‌ని గుర్తించి వాళ్ళని అభినందించినప్పుడు, తర్వాత వాళ్ళ నెగెటివ్స్‌ని జస్ట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి వదిలేస్తే చాలు. వాళ్ళు సరిచేసుకోవడానికి ఇష్టపడతారు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. నేను కూడా పరిచర్యలో ముందుకెళ్తున్నప్పుడు అన్న నాకీ లోటుపాట్లన్నీ కూడా చెప్పేవాడు. కొన్నిసార్లు అరిచేవాడు. నేను వాటిని పాజిటివ్‌గా తీసుకొని నిజానికి చేస్తున్న పనిని బట్టి అభినందిస్తూ, ఆ యొక్కున్న మిస్టేక్స్‌ని అన్న చూయిస్తూ ఉన్నప్పుడు వాటిని సరిచేసుకోవడానికి ఇష్టపడేవాడిని. ఎందుకంటే అలా ఉంది కాబట్టే కదా నాకు చెప్తా ఉన్నారు. ఆ మిస్టేక్స్ గన నేను లేకోకుండా చూసుకుంటే గన వాటి విషయాల్లో కూడా నాకి మంచిగా ఉంటది కదా! పాజిటివ్‌గా ఉంటది కదా! వాళ్ళ మైండ్ సెట్ అన్నట్లుగా అన్ని విషయాల్లో కూడా వారు ఏదైతే లోపాలు చూపిస్తూ వచ్చారో అవన్నీ కూడా సరిచేసుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఒక రూపాన్నిచ్చాడు నా ఆత్మీయ జీవితానికి. అలానే పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి పాజిటివ్స్‌ని మీరు గుర్తించి ఎప్పుడైతే మీరు ఆ యొక్క నెగెటివ్స్‌ని తక్కువగా మాట్లాడి జస్ట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి లేకుంటే వాళ్ళకి చూయిస్తే చాలు. పాజిటివ్ విషయాలేమో ఎక్కువ ఎంకరేజ్ చేసి దెన్ వాళ్ళకేందంటే మీరు మంచిగా వాళ్ళని రోల్ చేసినట్లయితది. మంచిగా వారు పెరుగుతారన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇతరుల ముందు మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరైనా స్నేహితులొచ్చినప్పుడు ఆళ్ళ పిల్లలు చదువుతారండి, మా పిల్లలు సరిగ్గా చదవరండి. ఆళ్ళ పిల్లలు బాగా ఆడతారండి, మా పిల్లలు సరిగ్గా ఆడరండి. లేకుంటే మా పిల్లలు ఎప్పుడు కూడా మతిమరుపండి. ఆళ్ళు మంచిగా ఆలోచన చేస్తారు. మంచి స్కిల్స్ ఉన్నాయండి వాళ్ళకి. ఇలా ఏంటంటే మీ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా బహుశా వాళ్ళు విన్నప్పుడు కానీ, లేకుంటే ఎదుటి వారి దగ్గర అలా మాట్లాడుతున్నప్పుడు, ఎవరి ముందరైనా బంధువుల దగ్గర గానీ, అలా పరిచయం చేసి వాళ్ళకి అలా చెప్తూ ఉన్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, దాని ద్వారా వాళ్ళకి ఆహ్, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కోపం వస్తదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రీవియస్ క్లాసెస్‌లో కూడా మనం విన్నాం కాబట్టి, నేను ఎక్కువగా వాటి గురించి మాట్లాడట్లేదు. కాబట్టి చివరి లైన్‌లో కూడా మనం చూస్తే, పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వకండి. చూడండి పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మీకు తెలియచేస్తా ఉన్నాను. చిన్న పిల్లలు ఎలా తయారైపోయారంటే, ఆళ్ళకి ఏదైనా కూడా నాట్ ఓన్లీ చిల్డ్రన్స్ సమ్ ఆఫ్ ఏజ్ ఆల్సో. సో, ఒక ఏజ్ వచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఏదైనా కూడా వాళ్ళకి అడిగింది కొనియకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఏడవడం ప్రారంభిస్తారు. లేకుంటే అలగడం ప్రారంభిస్తారు. మారం చేయడం ప్రారంభిస్తారు. ఈవెన్ దో టీనేజ్ పిల్లలు కూడా కావచ్చు. బట్ ఆలోచన చేయాలి. యాస్ ఎ పేరెంట్‌గా అది కొనివ్వడం ద్వారా ఒకవేళ వాళ్ళకి ఎఫెక్టివ్ ఎంతుంటున్నది? లేకుంటే వాళ్ళకి మంచిగా ఉంటదా? లేకుంటే దాని ద్వారా ఎంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటున్నదన్న విషయాన్ని ఆలోచన చేయాలి. కాబట్టి ఇవ్వకపోయినప్పుడు ఏడిస్తే వాళ్ళని బెదిరించండి కానీ కొట్టొద్దు ఆళ్ళని. చెప్తే ఇనవా? నా మాటకి విలువ ఇవ్వవా? అని వాళ్ళని కొట్టొద్దు. కొంతమంది కొడతా ఉంటారు. అలా చేయొద్దు వాళ్ళకి. బట్ వాళ్ళని కొన్ని విషయాల్లో అలా వద్దు అని మీరు గట్టిగా చెప్పొచ్చు. అర్థం చేసుకోవడానికి మీకొక మాట చెప్తాను. మీ పిల్లలకి జలుబొచ్చిందండి. ఆ వీధిలో ఐస్ క్రీమ్ అబ్బాయి వచ్చాడు. ఆళ్ళు కొనీయలేదని ఏడవడం స్టార్ట్ చేశారు ఇంట్లో. ఇరుగు పొరుగు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మీరు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిపిస్తే ఏమైతది? చెప్పండి సమాధానం. పిల్లలకి బాగా జలుబు చేసింది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఐస్ క్రీమ్ వచ్చింది మీ వీధిలో. అలా పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేశారు. వాళ్ళు యవ్వనస్తులు కావచ్చు, లేకుంటే ఉన్న పిల్లలు కావచ్చు. మీరు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ ఏడుపుని బట్టో, లేకుంటే ఇరుగు పొరుగు వారు కనీసం ఐస్ క్రీమ్ కూడా కొనీయలేదు వీళ్ళు అడుగుతుంటే అన్నట్లుగానో తీసుకుంటారని మీరు ఇతరులను బట్టి వాళ్ళ క్షేమం కోరుకోకోకుండా ఒకవేళ మీరు స్టెప్ తీసుకుంటే ఏమవుతది? ప్రశ్న. సమాధానం చెప్పండి. బ్రదర్ జలుబు తగ్గితే ఇంకా ఎక్కువైపోద్ది. వెరీ గుడ్. జలుబు తగ్గదు. అన్న తెలియచేసిన రీతిగా రవితేజ అన్న. ఏమైతదంట ఇంకా ఎక్కువగా వాళ్ళకి జలుబు ఎక్కువయ్యే అవకాశం ఉంటది. ఇంకా చెప్పండి దాని ద్వారా ఇంకా ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? చల్లని పదార్థాల ద్వారా. జలుబు ఎక్కువై ఫీవర్ గూడా రావచ్చు అన్నయ్య. వెరీ గుడ్. రేవతి సిస్టర్ చెప్పారేంటంటే జలుబు ఎక్కువైపోయి ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటది. చల్లని పదార్థాలు వారు ముట్టుకున్నప్పుడు. ఇంకా అండి త్వరగా చెప్పండి. ఇంకా ఎటువంటి ప్రమాదం జరగచ్చు? ఇంకా చిన్న పిల్లలైతే గుండెకు నెమ్ము కూడా ఎక్కుతది. ఆ చల్లని పదార్థాలు తినడం ద్వారా వాటి గురించి. ఇంకా చెప్పొచ్చు ఫీవర్ వస్తది. ఇంకా ఎటువంటి ఇంపాక్ట్ అవుతది? చెప్పండి పిల్లలు కలిగిన వారు. ఈ విషయం చెప్పడానికి జలుబు చేస్తది. దానికి దూరంగా చల్లని వస్తువులకి దూరంగా ఉండాలి. చాలా దూరంగా ఉండాలి. గుడ్.
చూడండి, ఒక చిన్న ఐస్ క్రీమే బహుశా ఒక 50 రూపీస్ లోపలే అవ్వచ్చు. బట్ దాని వెనకాల ఉన్న ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్తదంటే, ఆళ్ళకి లోపలికి వెళ్ళిపోయి నెమ్మదికి, ఊపిరితిత్తులకి తర్వాత లేకుంటే ఫీవరొచ్చి, హై ఫీవరొచ్చేసి, ఆళ్ళ ద్వారా కోలుకోలేక హాస్పిటల్‌కెళ్ళిపోయి వాళ్ళకి సెలైన్‌లు పెట్టించి, ఆ చిన్న చేతులకి ఆ సెలైన్‌లు పెట్టించి, ఆళ్ళకి ఇంజెక్షన్‌లిస్తూ, టాబ్లెట్స్ ఏస్తూ ఎంత రిస్క్ తీసుకోవాలి. స్కానింగ్‌కి పంపించి, ఆళ్ళకి ఏ ఫీవరొచ్చిందో, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందో, ఇవన్నీ కూడా ఒక్కొక్క వాటికి ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తే ఉన్న పరిస్థితి కన్నా ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా. ఆ నడుము నస్తుంటే కిడ్నీ ఏమైనా ప్రాబ్లమ్ ఉందేమో అని కిడ్నీ టెస్టులు చేయడం, బ్లడ్ టెస్టులు చేయడం, వివిధ రకాలైనటువంటి టెస్టులు చేసి లాస్ట్‌కి ఏం లేదని చెప్పి డబ్బులు గుంజేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి హాస్పిటల్స్ ప్రెజెంట్. అది నా పాయింట్ కాదు గానీ, బట్ మీకు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తుకు చేస్తా ఉన్నా. ఒక ఐస్ క్రీమ్ కొనిపియడం ద్వారా ఎంత నష్టం వస్తుందో చూడండి, ఆలోచన చేయండి. ఎప్పుడు జలుబొచ్చినప్పుడు. అలానే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. అలానే మీ పిల్లలకి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, లేకుంటే వారి వస్త్రధారణ బట్టల విషయంలో కావచ్చు. ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. చినిగిపోయిన చినిగిపోయిన ప్యాంట్‌లేసుకోవడం, చినిగిపోయిన బట్టలేసుకోవడం, చిన్న పిల్లలు మొదలుకొని యవ్వనస్తులుగా అయితేనేమి, ఇలా అయిపోయి అంతా ఫ్యాషన్ అంట. అప్పుడు చూడండి ఎంత మంచిగా ఉండేటువంటి కల్చర్ ఉన్న విధానం బట్టి శరీరాన్ని చూపించుకోకుండా కప్పుకొని జీవించేటువంటి పరిస్థితి ప్రజెంట్. శరీరం కనిపించడానికి అక్కడక్కడ అయికున్న ఫ్యాంట్కి రంధ్రాలు మనం చూస్తూ ఉంటాం, హోల్స్ మనం చూస్తాం. ఫ్యాషన్ అంట. ఈవెన్ దో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ ఈ ఉన్న యవనస్తులు ఆడపిల్లలు కూడా అలానే తయారైపోయారు. బైబిల్‌లో ఏముంది? మగపిల్లలు ఆడపిల్లలాగా ఉండకూడదు. ఆడపిల్లలు మగపిల్లలుగా ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటది. కమ్మలు పెట్టుకునే విషయంలో, జడలు జుట్టు పెంచేటువంటి విషయంలో, ఈ విషయాల్లో మగపిల్లలు మనం చూస్తా ఉన్నాం. కమ్మలు పెట్టుకుంటున్నారు ఆడపిల్లల లెక్క. జుట్టు పెంచుకుంటున్నారు ఆడపిల్లల లెక్క. ఆడపిల్లలైతే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు మగపిల్లల లెక్క. టీ షర్ట్లు వేసుకుంటున్నారు, షర్ట్స్ వేసుకుంటున్నారు. అంత ఆపోజిట్ అయిపోతుంది కల్చర్. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ చూయించాలి. వాళ్ళ పట్ల అది ఎటువంటి రీతిగా దారి తీస్తదన్న విషయాన్ని జ్ఞాపకం బహుశా వాళ్ళ సంతోషం కోసం, అప్పుడున్న తాత్కాలికమైన సంతోషం కోసం మీరు ముందుకెళ్ళినట్లయితే దాని వెనకాల చాలా ఇంపాక్ట్ ఉంటది. బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంటదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమాజంలో వారు వేసుకునేటువంటి మాటలు, లేకుంటే వారు ప్రవర్తించేటువంటి ప్రవర్తన, మాటలు, వేసుకునేటువంటి బట్టలు, ఇవన్నిటి ద్వారా చాలా ఇంపాక్ట్ ఉంటది వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ జీవితాల్లో. ఇదంతా కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలని మీకు తెలియచేస్తా ఉన్నాను. అలా మీరు ఎగ్జాంపుల్స్‌గా ఒకటే కాదు, అన్ని విషయాల్లో మీరు చూడండి. ఉన్నటువంటి విధానం బట్టి బహుశా వాళ్ళు సినిమాలకెళ్తున్నారో, షికార్లకెళ్తున్నారో, లేకుంటే అల్లరితో కూడిన ఆటపాటలు కలిగినటువంటి పిల్లలతో స్నేహం చేస్తా ఉన్నారో, మీరు చూసి చూడనట్లుగా వదిలేసారనుకోండి, దాని వెనకాల చాలా ఇంపాక్ట్ ఉంటది. చాలా ఇంపాక్ట్ ఉంటది. ఎఫెక్టివ్ ఉంటది. దాని తర్వాత ఎంతో నష్టాన్ని లేకుంటే ప్రమాదాన్ని చూసేటువంటి అవకాశం ఉంటది. అందుకే ఆళ్ళ పైన ఒక ఆలోచన కలిగి వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. అలా అని వాళ్ళని బ్లేమ్ చేయకూడదు కానీ, ఆళ్ళ ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నారు? ఎవరితో మాట్లాడుతా ఉన్నారు? సెల్ ఫోన్‌లో ఏం చూస్తున్నారు వాళ్ళు? ఆయనకున్నటువంటి వాళ్ళ స్నేహ భావం అనేటువంటిది ఎంతవరకు దారి తీస్తా ఉంది? ఆ కాలేజీకెళ్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఇలాంటి విషయాల్లో పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఆ విషయాల్లో చాలా నిర్ణయాలు తీసుకునేటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కేవలం కని, పెంచి వదిలేయడం కాదు గానీ, ఆళ్ళని పెంచే విషయంలో కూడా బహు జాగ్రత్త తీసుకోవాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వకండి అన్న విషయాన్ని. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏడుపు, మారం లేకుంటే బెదిరిస్తే అలాంటి విషయాల్లో వాళ్ళని కొట్టొద్దు గానీ, మీరు అడిగినదల్లా ఇస్తే వాళ్ళకి చివరికి సమస్యలు వస్తాయి తప్పవన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. లాస్ట్ క్లాస్‌లో కూడా మీకు చెప్పాను. తల్లిదండ్రులు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇద్దరు కూడా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒక్కడే కుమారుడు. అడిగిందల్లా కొనిస్తా ఉన్నారు. లేకుంటే వాడు బాధపడతా ఉన్న విధానం బట్టి. బీటెక్ చదువుతా ఉన్నాడు. విజయవాడలో జరిగిన సంఘటన. బైక్ కొనిచ్చారు. యాక్సిడెంట్ అయింది. కొన్ని రోజుల పాటు ఆటోకెళ్ళి వెళ్తా ఉన్నాడు. కార్‌లో డ్రాప్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ మారం చేశాడు కోలుకున్న తర్వాత. నాకు పలానా బైక్ కావాలని. పేరెంట్స్ వద్దన్నా కూడా వినలేదు. బట్ వాడు మారం చేసిన విధానం బట్టి బైక్ కొనిచ్చాడు. అదే కొత్త బైక్‌లోనే యాక్సిడెంట్ అయింది. చనిపోయాడు. కాబట్టి ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళకి ఏది అవసరం? బైక్ అవసరమే. ఎటువంటి బైక్ అవసరం? స్పోర్ట్స్ బైకులు అవసరమా? ఆళ్ళెంత స్పీడ్‌లో ఎళ్ళిపోతారు? సైకిల్ అవసరమే. బట్ అలాంటి విషయాల్లో లేకుంటే కాలేజీకెళ్ళడం అవసరమే. లేకుంటే వారికి ఆహారం అవసరమే. వారికి బట్టలు అవసరమే.
ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆలోచన చేయండి. బైక్‌లో కూడా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి కదా! ఆ బండ్లు కూడా ఆలోచన చేయాలి. ఎటువంటిది వాళ్ళ మీదకి ఇంపాక్ట్, దాని వెనకాల ఉన్న ప్రమాదం కూడా గుర్తించాలి. వారికి అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి తెలియచేయాలి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. మనం నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. చదవండి. తల్లిదండ్రులకు చిట్కాలు. పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్న రాని చెప్తాను లేదా అమ్మ రాని చెప్తాను నీ సంగతి అనకూడదు. దాని వలన వారికి ప్రేమ బదులు భయం ఏర్పడుతుంది. మీరు అమలుపరచలేని రూల్స్ మాట్లాడి పరువు తీసుకోకండి. మీరు ఒక తప్పు చేస్తూ అది చేయకూడదని పిల్లలకి చెప్పి నవ్వుల పాలు కాకూడదు. చంపేస్తాను, చీల్చేస్తాను, నరికేస్తాను లాంటి పదాలను మర్చిపోండి. అవి మీరు చెయ్యలేరు. పిల్లలు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పి అవి ఆచరించపోతే ప్రోత్సాహం అందించండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తే యాజ్ ఎ పేరెంట్స్‌గా బీ పాజిటివ్ అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తల్లిదండ్రులకు ఉన్నటువంటి చిట్కాలు మరో కొన్ని విషయాలు. ఎక్కువగా నేను ఈ యొక్క మొదటి పాయింట్ నేను చూస్తూ వచ్చాను పేరెంట్స్‌లో. మీ నాన్న రాని నీ సంగతి ఉంటది. వస్తే గన నీకు ఉంటదిలే అన్నట్లుగా భయపడిస్తా ఉంటారు అలా. బహుశా ఒకసారి గట్టిగా కొట్టిండొచ్చు వాళ్ళని. అది బేస్ చేసుకొని తెలుసు కదా ఆ రోజు ఎట్లా కొట్టాడో. మీ నాన్న రాని నీకు ఉంటది. నేను చెప్తాను ఖచ్చితంగా నీ మీదకి కంప్లైంట్ చేస్తానని. అలానే తండ్రిగా ఉన్నవారు మీ అమ్మ రాని చెప్తాము. ఆ రోజు ఎట్లా కొట్టిందో తెలుసు కదా! గుర్తుకు చేసుకో ఒకసారి. రాని చెప్తాను. నువ్వు చేసిన తప్పు చూపిస్తాను అన్నట్లుగా ఎక్కువగా ఇలా ఈ విషయాలు కుటుంబాల్లో మనం చూస్తా ఉంటాం ఎక్కువగా. పిల్లలు తప్పు చేసినప్పుడు మీ నాన్న రాని గాని, లేకుంటే మీ మమ్మీ రాని అని గాని ఆ సంగతిని గూర్చి వాళ్ళకి ఎక్కువగా అలా మాట్లాడకూడదు. అలా అనడం ద్వారా దాని వలన వారికి ప్రేమ బదులు భయం ఏర్పడతది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బహుశా ఆ సందర్భంలో వాళ్ళ భార్య నుంచి లేకుంటే వాళ్ళ క్రమశిక్షణలో పెట్టడానికి మీరు అలా పదాన్ని ఉపయోగిస్తారేమో గానీ, దాని ద్వారా ప్రేమ బంధం అనేటువంటిది తెగిపోయి, వాళ్ళలో ప్రేమ అనేటువంటిది కోల్పోయి, భయం అనేటువంటిది ఏర్పడతది. అలానే మీరు అమలు చేయలేని రూల్స్ మాట్లాడి పరువు తీసుకోకండి. ఎలాంటివి? మీరు ఒక తప్పు చేస్తూ అది చేయకూడదని పిల్లలకు చెప్పి నవ్వుల పాలు కాకూడదు. లాస్ట్ క్లాస్‌లో కూడా మీకు చెప్పాను. ఉదయాన్నే లేవాలని చెప్పినటువంటి తల్లిదండ్రులు పిల్లలు లేవమని చెప్పి వాళ్ళు లేయకోకుండా ఉంటే అది ఏ రీతిగా కూడా ఇంపాక్ట్ అవ్వదు. తప్పు చేసేది పేరెంట్సే ఆ విషయంలో. అలానే ఉదయాన్నే లేచి పనులు చేసుకోవాలని చెప్పేటువంటి పేరెంట్సే ఉదయంలోనే నిద్రపోతా ఉంటే పిల్లలు లేచి పనులు చేసుకోలేరు. లేకుంటే చదువుకోలేరు వాళ్ళు. ఆళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ముందుకెళ్ళలేరు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పేటువంటి తల్లిదండ్రులే రూల్స్ మాట్లాడుకోకుండా లేకుంటే రూల్స్ మాట్లాడి వాటిని అమలు చేసుకోకుండా ఉన్నట్లయితే వారి పరువును వారే తీసుకుంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రార్థన చేసుకోమని చెప్పేటువంటి పేరెంట్స్ ప్రేయర్ చేసుకోకుండా, అబద్ధం ఆడొద్దని చెప్పేటువంటి పేరెంట్స్ అబద్ధం ఆడుతూ, లేకుంటే ఆయనకున్నటువంటి విధానం బట్టి వివిధ కోణాల్లో మీరు ఆలోచన చేయండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు. మీరేదైతే రూల్స్ పెడతా ఉన్నారో అవి పాటించుకోకుండా అలాని పాటించమంటే పాటించలేరు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. రీసెంట్‌గా ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న ఆ యొక్క సమాధానం ఏందంటే, నేను విన్నటువంటి ఆ సమాధానం. ఆమె అంటుంది, "మా మమ్మీ సీరియల్ చూస్తదన్న." లాస్ట్ క్లాస్‌లో కూడా చెప్పాను. "మా మమ్మీ సీరియల్ చూస్తదన్న. మేమేమో ఆ కార్టూన్స్ పెట్టుకుంటే వద్దంటది. సినిమాలు చూడకూడదంటది. మేమేం సినిమాలు చూడలేం. మా అమ్మ సినిమాలు చూస్తది, సీరియల్ చూస్తది మా నాన్న లేనప్పుడు." లేకుంటే ఇలా ఉన్న విధానమును బట్టి ఉన్న కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మేమేమో కార్టూన్స్ పెట్టుకుంటే అరుస్తా ఉంటారు అన్నట్లుగా సమాధానం చెప్పి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు చెప్తా ఉన్నారు గానీ చేయట్లేరు. ఆలోచన చేయండి. బహుశా వారు చూడలేదులే, వారు పట్టించుకోలేదులే అని అనుకుంటూ ఉండవచ్చు గానీ పేరెంట్స్‌గా ఉన్నవారు. బట్ నేను లాస్ట్ టైమ్ మీకు గుర్తు చేశాను. మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. ఆళ్ళు పాలు తాగే వయస్సు నుంచే వాళ్ళన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. బహుశా మీతో చెప్పకపోవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి యాస్ ఎ పేరెంట్స్‌గా ఉన్నవారు
యాజ్ ఎ పేరెంట్స్గా ఉన్నవారు అబద్ధం ఆడడానికి కాదు. ఏదైనా మిస్టేక్ చేసి తండ్రి ఎదుట లేకుంటే భర్త ఎదుట భార్య ఎదుట అబద్ధాలు ఆడే విషయంలో పిల్లల ముందరే తప్పు చేసి కూడా వాళ్ళు అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేస్తారు. అదే విషయాన్ని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తప్పు చేసినా కూడా అబద్ధం ఆడొచ్చు, దాని ద్వారా మేము సేవ్ అవుతాం అన్నట్లుగా వాళ్ళకి ఇంపాక్ట్ అయిపోతుంది. మీరు ఏం వాళ్ళకి నేర్పిన అవసరంలా వాళ్ళు గమనిస్తూ నేర్చుకుంటా ఉంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలానే చంపేస్తాను పిల్లల్ని ఇలా మాట్లాడుతూ ఉంటారు, చీల్చేస్తాను, నరికేస్తాను నిన్ను, ఇలాంటి పదాలు మర్చిపోవాలి. పేరెంట్స్గా ఉన్నవారు మీరు ఎలానో అది చేయలేరు, ఆ విషయాన్ని చేయలేరు. కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళని పిల్లల్ని చంపేయాలని ఎవ్వరు కోరుకోరు. ఆ, ఎంత నీచంగా ఉన్న తల్లిదండ్రులైనా కూడా పిల్లలు చచ్చిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. బహుశా అలా మాట్లాడతారేమో కానీ అలా చంపేయరు. ఆలోచన చేయాలి ఇటువంటి విషయాలు. కాబట్టి పిల్లలు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు చదవాలో, ఎప్పుడు పడుకోవాలో నేర్పి అవి ఆచరించే విషయానికి ప్రోత్సాహం అందించాలి వాళ్ళ. ఉదయాన్నే లేవమని చెప్తారు, రాత్రి మీరేమో 12 గంటల వరకు మేలుకుంటే వాళ్ళు కూడా మేలుకుంటారు. 1 గంట వరకు మేలుకొని ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళు కూడా మేలుకుంటారు. అలా కాకుండా వాళ్ళు మీరు ఉదయాన్నే లేవాలంటే రాత్రి త్వరగా నిద్రపోవాలి. చిట్కాలు ఇవన్నీ కూడా అలా ఆచరించే విషయాల్లో ప్రోత్సహించాలి. నైట్ త్వరగా పడుకునేటట్లుగా చేయాలి, ఉదయం లేవగలుగుతారు వాళ్ళు. అలానే అన్ని విషయాల్లో కూడా ఎలా అయితే వాళ్ళ జీవితంలో ఇంపాక్ట్ అనేటువంటిది కలుగుతూ ఉంటుందో అలాంటి విషయాల్లో ఆచరించే విషయంలో ప్రోత్సహించాలి. మీరు అంతేలే, ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు లేవరు, మీరు చదవరు, మీరు తినరు, మీరు పోరు, ఇలానే నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అలానే ఇంపాక్ట్ అవుతుంది కానీ అక్కడ క్రియలు జరగవన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. నెక్స్ట్ మనం చూస్తే చివరిగా 2 స్లైడ్లు ఉన్నాయి, చూడండి ఈ మాటను కూడా త్వరగా. చిట్కాలు. ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వాళ్ళను పోల్చకండి. ఉమ్, దాని వలన తనంటే మీకిష్టం లేదనుకుంటారు. ఇద్దరు పిల్లల్లో వయసు తేడా 4 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంటే పెద్దవారికి చిన్నవారిపై అసూయ పెరగవచ్చు, లేదా అభద్రతా భావన పెరగవచ్చు. అది గమనించి వారికి తగిన ప్రాధాన్యతనివ్వండి. పిల్లల్ని శిక్షించాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటి గదిలో పెట్టడం కానీ, పోలీసు భయం కలిగించడం కానీ చేయకండి. సో ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇతరుల పిల్లలతో ఎట్టి పరిస్థితుల్లో పోల్చడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ, దాని వలన తనంటే మరి పేరెంట్స్కి ఇష్టం లేదేమో అన్నట్లుగా వారు తీసుకుంటారు. అలా ఆలోచన చేస్తారు వాళ్ళు. బహుశా మీకు చెప్పలేకపోవచ్చు కానీ అలా ఆలోచన చేసే అవకాశం ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ పిల్లల వయసులో తేడా ఉంటే అక్క చెల్లెలకి అన్నదమ్ములకి మధ్య, ఒకవేళ అలాంటి తేడాలు ఉన్నప్పుడు అలా మీరు మాట్లాడుతున్నటువంటి విషయాలు వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ అవుతాయి అంటే ఆ చిన్నవారిపై అసూయ పెంచుకుంటారు. అదే అదే రీతిగా పెద్దవాడికి చిన్నవారిపైన అసూయ పెంచుకుండడానికి అవకాశం ఉంది. అభద్రత భావాలు పెరగవచ్చునన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అది గమనించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. చాలా కుటుంబాలు చేసేటువంటి పని ఇదే. అక్కను పొగడడం, చెల్లిని పొగడడం, లేకుంటే చెల్లిని పొగడడం, అక్కను కొంచెం నెగిటివ్గా మాట్లాడడం, లేకుంటే అన్నను పొగడడం, తమ్ముని దూరం పెట్టడం, తమ్ముని పొగడడం, అన్నను చులకనగా చూడడం. పేరెంట్స్ అలా వ్యత్యాసాన్ని చూస్తున్నటువంటి విధానం బట్టి వాళ్ళల్లో చిన్నతనం నుంచే అసూయ అనేటువంటిది ఏర్పడతా ఉంది. కొంతమంది పిల్లల్ని మనం చూస్తాం ఇంకా ఆ, తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని శిక్షించాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీకటి గదులు వేసి, కొంతమంది పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాం. నేను కొంతమందిని గమనిస్తూ ఉన్నప్పుడు చాలా రూఢిగా వాళ్ళతో ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఒకసారి న్యూస్లో కూడా నేను చూశాను. ఏదో పిల్లోడు తప్పు చేశాడని చెప్పి వాడిని పైకి ఎగిరేసి అలా వదిలేశాడు తండ్రి. పైకి ఎగిరేసి అలా వదిలేశాడు. చిన్న వయసే వాడికి, చిన్న వయసే. నేను ఇంకొక సందర్భంలో చూశాను, ఒక బస్ స్టాండ్లో ఏదో చెప్పిన మాట వినలేదని చెప్పి పిల్లల్ని బాధేస్తా ఉన్న ఆ యొక్క ఉన్న పేరెంట్స్ భయంకరంగా కొడతా ఉన్నారు. వీపీకేసి భయంకరంగా కొడతా ఉన్నారు. చిన్నపిల్లలు కొట్టే దెబ్బలు కాదు అవి, భయంకరంగా కొడతా ఉన్నారు. మరొక తండ్రి న్యూస్ పేపర్లు వేసిన విధానం బట్టి ఏదో తప్పు చేశారని బండకేసి కొట్టాడంట. వాళ్ళ పిల్లోని బండకేసి కొట్టాడు. వాక్యంలో ఏముంది? మీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ఉంది. బండ అంటే భౌతికంగా ఉన్నటువంటి ఈ బండకేసి కొట్టమని కాదు అర్థం. క్రీస్తులో పెంచాలి అన్న విధానం బట్టి ఆలోచన చేయాలి. ఇలానే నేను ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను, బర్త్డే ఫంక్షన్కి. చిన్నపిల్లలు
ఫంక్షన్‌కి. అలా వెళ్ళినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు మీ పసిపిల్లల్ని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే వాక్యం అంతా అయిపోయినాక ఆమె వచ్చి అడిగింది. "అన్నా బండకేసి కొడితే చచ్చిపోరా అన్నా? ఏంటన్నా అలా చెప్పావు?" అన్నట్లుగా. ఆల్రెడీ వాక్యంలో వివరించాను. అది ఆమె ఎక్కించుకోలేదు బ్రెయిన్‌కి. ఎక్కడో ఆలోచించింటది ఆ సమయంలో. ఈరోజు అంతే. ఎక్కువ కాన్సంట్రేషన్‌తో వినరు. ఎక్కడో ఆలోచన చేస్తారు ఆ టైంలో ఉన్న విధానం బట్టి. కాబట్టి భౌతికంగా బండకేసి కొట్టండి, బాదండి వాళ్ళనని కాదు గానీ, వాక్యంలో పెంచే రీతిగా ఉండాలి. ఎలా వాక్యంలో పెంచాలి? ఉన్న తల్లిదండ్రులు మనము కొంతమంది బైబిల్‌లో మనం చూస్తే వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు? ఆళ్ళ ప్రభావం అనేటువంటిది భవిష్యత్తులో ఎలా చూపించిందన్న విషయాన్ని నేను గుర్తుకు చేస్తాను వాక్యంలో ఉన్న విషయాలు. కాబట్టి ఇలా కొంతమంది చీకట్లో పడేసి బీగం వేస్తారు. ఇలా కూడా నేను కొన్ని విషయాలు విన్నాను నేను. మా అమ్మ వాళ్ళ కాలంలో అంటే వాళ్ళ తరంలో ఇలానే చేసేవాళ్ళంట. ఏదైనా తప్పు చేస్తే ఒక రూమ్‌లో బంధించేసి లాకేసేవాళ్ళంట. లేకుంటే వాళ్ళకు మిరపకాయలు పొగబెట్టి నిప్పుల్లో మిరపకాయలేసి దాంట్లో వాళ్ళకి ఆ యొక్క పొగలో వాళ్ళు అలా ఉండేటట్లుగా చేసేవాళ్ళంట. లేదంటే కాళ్ళకు తాడు కట్టి అయ్యకున్న ఇంటికి ఏలదీయడం, తలకాయ కిందకి ఏలదీయడం ఇలా పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళంట వాళ్ళ కాలంలో. ప్రెజెంట్ ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ, బట్ ఇలాంటి కఠినత్వం చూయించేవాళ్ళు పేరెంట్స్. వాళ్ళు తప్పు చేయకూడదు అన్నట్లుగా ఇలా కఠినంగా ప్రవర్తించేవాళ్ళు. ఆ కాలంలో ఉన్నటువంటి విషయాలు ఎప్పుడైనా చెప్తున్నప్పుడు వినేవాడిని. సో, ఇంకొక విషయాన్ని మనం చూద్దాం త్వరగా. ఆహ్, ఉన్న స్లైడ్‌లు మనం చూద్దాం. తల్లిదండ్రుల చిట్కాల్లో మరొక పాయింట్ చదవండి. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇంజినీరో, డాక్టరో అంటే హేళనగా నవ్వకండి. ఇది చాలా ముఖ్యమైనది. మీ పిల్లలకు చదువు గురించి అతిగా చెప్పకండి. దాని వలన మీ కోసం చదవాలని అనుకుంటారు. అందుచేత చదువు వలన వచ్చే లాభాలను చెప్పండి. వారికి వారికేదైనా సమస్య వస్తే మీతో చెప్పడానికి భయపడే వాతావరణం ఈ రోజుల్లో పనికిరాదు. వారు మీతో అది పంచుకునే విధంగా మీరు వారి స్థాయికి ఎదగాలి. చాలా మంది వారి స్థాయికి దిగాలి అంటారు. అది తప్పు. బాల్యదశ అందుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. వారికి ఓకే అక్క. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. అక్కడ పిల్లలకి ఉన్న విషయాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పెద్దయ్యాక ఏమైతావని అడిగితే పిల్లలు కొన్ని కొన్ని అభిప్రాయాలు చెప్తారు. బహుశా వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు. నేను కూడా చిన్నప్పుడు ఏమవుతావు అంటే పోలీస్ అవుతానని చెప్పేవాడిని ఎక్కువగా. అయితే అప్పుడున్న అభిప్రాయాలు బట్టి చూస్తున్నటువంటి ఆ మనుషుల్ని బట్టి ఇంపాక్ట్ అనేటువంటిది వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆ పోలీస్ అవ్వాలంటే ఏం చదవాలో, డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలో కూడా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. అయితే అలా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి హేళన చేయొద్దు. బహుశా వాళ్ళు మొద్దులు కావచ్చు. వాళ్ళు చదవలేకపోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ సమాధానాన్ని బట్టి మీరు నవ్వొద్దు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలా నవ్వడం ద్వారా వాళ్ళలో ఆ సామర్థ్యం లేదేమో అనుకోని వాళ్ళేంటంటే లోపల లోన్‌లీగా ఫీల్ అయిపోయి ఆళ్ళకున్నటువంటి ఆశలు, వారికున్నటువంటి ఆలోచనలు అవన్నీ కూడా నెగెటివ్‌గా తీసుకోవడానికి అవకాశం ఉంటున్నది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. అందులో భాగంగా మనం అర్థం చేసుకున్నప్పుడు రెండవ మాటలో నుంచి మీ పిల్లలకు చదువు గురించి అతిగా చెప్పకండి. అయితే ఆ చదువు అనేటువంటిది వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో, ఆ చదువుకోవడం ద్వారా ఎంత లాభాలు ఉంటున్నాయో ఆ విషయాలు మనం చెప్పినప్పుడు రెండు ఒకటే. అయితే చెప్పే విధానం అనేటువంటిది వేరుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆ రీతిగా మనం చెప్తామో ఆ పిల్లలకి ఆ చదువు పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ఉపయోగం గురించి మనం ఎప్పుడైతే చెప్తామో ప్రైజ్ ది లార్డ్. ఓకే. రెండు ఒకటే. అయితే చదువు అని వాళ్ళని ఎక్కువగా అలా బలవంతి పెట్టేదానికన్నా చదువుకుంటే వచ్చేటువంటి భవిష్యత్తులో కలిగేటువంటి ఉపయోగాల గురించి వాళ్ళకి ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు చదువుకోవడానికి ఇష్టపడతారు. అలానే వారికి ఏదైనా సమస్య వస్తే మీతో చెప్పుకోవడానికి భయపడే వాతావరణం అనేటువంటి తల్లిదండ్రులు కల్పించకూడదు. ఏం జరిగినా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా నా పేరెంట్స్ చెప్తే వింటారు, నాకు గైడ్ చేస్తారు, సలహాలు ఇస్తారు, మంచి మార్గం నాకు చూపిస్తారు. ఒకవేళ నా తప్పున్నా కూడా వాళ్ళు తిట్టినా కూడా పర్లేదు,
బట్ నేను మార్చుకుంటాను అనేటువంటి వాతావరణం కల్పించాలి వాళ్ళలో. చూడండి, అర్థం చేసుకోవడానికి మీ పిల్లలు ఉన్నారు, పక్కింటి వారితో గొడవ పడ్డారు, వాళ్ళు ఏదో ఆ పిల్లని కొట్టేసి వచ్చాడు, లేకుంటే ఆ పాపను కొట్టారు, ఇంటికి వచ్చారు, ఏం కొట్టావా వాళ్ళని? వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారంటే లేదు మమ్మీ నేను కొట్టలేదంటారు. బహుశా వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే కొట్టలేదంటారు. నువ్వేం అబద్ధం చెప్పకు, నేనేం అననులే, విషయం చెప్పు ఏమైందో అని వాళ్ళని కొంచెం నెమ్మదిగా అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. అప్పుడు నా తప్పు ఏం లేదు అన్నట్లుగా స్టార్ట్ చేస్తారు ఫస్ట్. వాళ్ళదే తప్పు ఉంది కాబట్టి ఒక ఏటేసిన అన్నట్లుగా చివరికి వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటారు. 2 కోణాల్లో ఆలోచన చేయండి. వాళ్ళని బెదిరిస్తే అబద్ధమాడడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేటువంటిది అక్కడ జరిగిన సంఘటనను పూసగుచ్చినట్లుగా వాళ్ళు తప్పు లేదన్నట్టుగానే వివరిస్తూ వచ్చారు. ఇంకా ఓపెన్ హార్టెడ్గా ఉంటే నేను తప్పు చేశాను అన్నట్లుగా ఒప్పుకునే పరిస్థితులకు వస్తాయి. ఏదైనా కూడా పేరెంట్స్ తీసుకునేటువంటి ఆ నిర్ణయాలను బట్టి ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. అది చిన్నపిల్లలకు కావచ్చు, యవనస్తులకు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిలో కావచ్చు, ఆలోచన చేయాలి. అందుకే మనం చూస్తే ఎక్కువ ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వాళ్ళని ఫోకస్ చేస్తా ఉన్నాను. ఆ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉండాలో అన్న విషయాన్ని బట్టి. వారికి ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా వాటిని మనం పంచుకునే వారంగా ఉండాలి. అలానే వీరు వారి స్థాయికి మీరు వారి స్థాయికి ఎదగాలి. చాలామంది వారి స్థాయికి దిగాలనుకుంటారు. అది తప్పు. కాబట్టి ఆలోచన చేస్తూ వాళ్ళకున్న మైండ్ సెట్‌ని బట్టి ప్రయత్నించేటువంటి విషయాల్లో ఉండాలి. అలానే బాల్య దశ అందుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటది కానీ, బట్ ఆ కష్టంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆళ్ళకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడు, వారికి ఆ బాల్య దశ అందుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. వారికి వయసుతో ఆహ్, వయసుతో వచ్చే శరీర మార్పులు సంభవించినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు లేదా డాక్టర్ లేదా ఆప్తులు చేత చెప్పించండి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మనం చెప్పగలగాలి. లేకుంటే డాక్టర్స్ ద్వారా కావచ్చు, లేకుంటే తెలిసిన వారితో కావచ్చు, ఏదైనా కూడా వారికి వయసుతో పాటు వచ్చేటువంటి మార్పులను బట్టి వారు తీసుకునేటువంటి జాగ్రత్తల గురించి చెప్పాలి. కొంతమంది పేరెంట్స్ చూడండి, ఆళ్ళు చెప్తే ఏమైనా అనుకుంటారేమో అన్నట్టుగా కొంతమంది చెప్పిస్తా ఉంటారు. లేకుంటే డాక్టర్ దగ్గరికెళ్ళి ముందుగానే ఈ పిల్లల గురించి చెప్పి, వీడు ఇలా ఉన్నప్పుడు ఇలా తింటున్నాడు సార్, లేకుంటే ఇలా చెప్పినట్లు ఇంటలేడు సార్ అని ముందుగానే వాళ్ళకి చెప్పి, అప్పుడు పిల్లలకి డాక్టర్ ద్వారా చెప్పిస్తా ఉంటారు అర్థం చేసుకోవడానికి. అలానే పిల్లలకు 5 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీరు తినిపించడం మానివేయాలి. ఆలోచన చేయాలి. మానేయాలి. ఎందుకంటే అలా కాకుండా తినిపిస్తే మీసాలొచ్చేదాకా కూడా వాళ్ళెలా ఉంటారంటే అమ్మకుట్టిగా ఉండే అబ్బాయిలు తర్వాత ఆ తర్వాత భార్యకు సమస్యగా మార్చబడతారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వారు ఎంతవరకు మనం వారి మీద ప్రభావితం చూపించాలంటే, వారు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి చిన్నపిల్లలు వారు తిన్న తర్వాత వాళ్ళు బ్రష్ చేయలేరు. అలానే వాళ్ళకి 5 సంవత్సరాల వయసు వరకి మనం చాలా జాగ్రత్త, చాలా కేర్‌ఫుల్‌గా పెంచాలి వాళ్ళని. ఒక రాజు, రాణి దగ్గర ఏ రీతిగా అయితే అక్కడ ఉన్నటువంటి పనివారు పని చేస్తా ఉంటారో, రాజుకు కావాల్సినప్పుడు ఆహారం అందిస్తారు, నీళ్లు కావాల్సినప్పుడు అందిస్తారు. ఆళ్ళెక్కడికైనా ఎళ్ళాలంటే అయన్ని వాహనాలు సిద్ధపరుస్తారు. ఒక రాజుకు, రాణికి ఎలా అయితే అక్కడున్నటువంటి వారందరూ కూడా చూసుకుంటూ ఉంటారో, ఫిఫ్త్ క్లాస్ ఏజ్ వచ్చేంత వరకి ఫిఫ్త్ అంటే 5 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకి కూడా వాళ్ళని అలాంటి రీతిగా పెంచాలి. ఒక రాజులాగా, రాణిలాగా చూసుకోవాలి. మగపిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో. అంతగా ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. రాజులకి చాలా ప్రొటెక్షన్ ఉంటది. ఆళ్ళకి తెలియకోకుండా ఒక ఈగ కూడా లోపలికి రావడానికి వీలుండదు. ఒక మనిషి కూడా లోపలికి ప్రవేశించడానికి వీలుండదు. అలానే పిల్లల్ని కొంతమంది పట్టించుకోరు. వాళ్ళెక్కడికి ఎళ్తా ఉన్నారు, దోగాడుతూ ఎక్కడికో ఎళ్ళిపోతారు. ఏవేవో పట్టుకుంటారు. ఎక్కడెక్కడో పడిపోతా ఉంటారు. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలో అంత ప్రొటెక్షన్ మీ సైడ్ నుంచి కంప్లీట్‌గా వాళ్ళకి అటువంటి రీతిగా ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. అందుకే వాళ్ళ వయసు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒక రాజు, రాణిలాగా పెంచాలి మీరు వాళ్ళని. నెక్స్ట్ కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ యొక్క వచ్చే సందర్భంను బట్టి. కాబట్టి వాళ్ళు అలానే మీరు పెద్ద అయ్యేంత వరకు కూడా అలా తినిపిస్తూ ఉంటే, ఆళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు భార్యకి సమస్యగా మారుతారు. అలానే భర్తకు కూడా సమస్యగా మారిపోతా ఉంటారు. ఈరోజు ఎంతోమంది వివాహం అయిన తర్వాత మీ పిల్లలకి వివాహం చేసి పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం పని చేయలేని పరిస్థితిని బట్టి అత్తమామల దగ్గర ఆళ్ళు ఎంత ప్రశాంతత లేకుండా ఉంటున్నారో మీకు తెలుసా? ఇంకా ఒకవేళ పిల్లలు ఇంకా పెళ్ళిడికి వచ్చి కూడా వాళ్ళకి పనులు నేర్పించుకోకుండా ఉన్నట్లయితే
వాళ్ళకి వివాహాలు చేస్తారు ఒక సమయం వచ్చిన తర్వాత. వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎంత ఆ, బాధపడాల్సి వస్తుందో మీకు తెలుసా? ఇంట్లో కొంతమంది చెప్తారు, మా పిల్లలు ఏం చేయరండి, మేము ఎలానే పెంచామండి. అది కూడా ఎంత ముచ్చటగా చెప్తా ఉంటారు. మా పిల్లలకి ఏ పనులు మా పిల్లలకి వంట రావండి, మాకు ఆ పరిస్థితి లేదు, మా ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, అవసరం లేదండి మాకి అన్నట్లుగా చెప్తా ఉంటారు. వివాహం అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? కనీసం భర్తకు భోజనం చేయలేని పరిస్థితి లేకోకుండా ఉంటే ఒక మంచి భార్యగా ఉన్నట్ల, కనీసం ఇంట్లో ఉన్నటువంటి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఒక మంచి భర్తగా కావచ్చు, ఒక మంచి భార్యగా ఉన్నట్ల. మీ పిల్లల భవిష్యత్తు తాత్కాలికంగా ఆలోచించద్దు కానీ భవిష్యత్తులో వారికి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఆలోచన చేయాలి. అందుకే పిల్లలకి పనులు నేర్పించాలి, మీరు చేస్తూ నేర్పించాలి. బ్లాంకెట్స్ మర్చేటువంటి ఆ యొక్క పని దగ్గర నుంచి ఇంట్లో పనులు కూడా వారికి నేర్పిస్తూ ఉండాలి. చదువు మాత్రమే కాదు, వారికి ఉన్నటువంటి భవిష్యత్తులో ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతిదీ కూడా వారికి నేర్పిస్తూ మీరు ముందుకెళ్ళాలి. వంటలు నేర్పించాలి వాళ్ళకి, వారికి ఏదైనా కూడా పనులు నేర్పించాలి, ఇల్లు శుభ్రపరచడం నేర్పించాలి. అలా కొన్ని పనులు వాళ్ళకి నేర్పించడం ద్వారా, బట్టలు ఉతకడం నేర్పించాలి. ఇలా వాళ్ళకి నేర్పించడం ద్వారా వాళ్ళ మీద అది భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచన చేసినట్లయితే ఒక బేల్దారి పని చేసేటువంటి వ్యక్తి కూడా వాళ్ళ పిల్లల్ని అలా బేల్దారు వృత్తిలోనికి రావాలని అనుకోడు కానీ, బట్ అందులో ఉన్నటువంటి ఆ పనుల ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తాడు. వాడికి అక్కడికి వెళ్ళి ఆ బేల్దారి పనికి వెళ్ళి చూసినప్పుడు ఎంత కష్టం ఉంటుందో చూస్తాడు. అందుకే నేను చదువుకోవాలనుకుంటాడు. ఆలోచన చేయాలి ప్రభు సన్నిధిలో. బహుశా 100 సార్లు చెప్పేదానికన్నా ఒకసారి వాళ్ళు చేపిస్తే దాని వెనకాల ఉన్నటువంటి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆలోచన చేసినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు పరిచర్యలో ఉన్న విధానం బట్టి నా బట్టలు నేనే ఉతుక్కోవడం, సేవకుల బట్టలు కూడా ఉతకడం, అవన్నీ కూడా నాకు అలవాటు అయిపోయాయి. కొన్ని పనులు మందిరం శుభ్రం చేసే విషయంలో కావచ్చు, తర్వాత వివిధ కోణాల్లో. ఒక వంట విషయంలో ఆ యొక్క నీడ్ నాకు లేకపోయింది, అందుకే అదొక్కటి ఆ విషయంలో నేను విఫలమయ్యాను నా లైఫ్లో. వంట చేసుకోవడం రాదు నాకు. బట్ మిగతా అన్ని కూడా పరిచర్లు అన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాను. చేసుకుంటాను కానీ రైస్ కానీ ఏదైనా చిన్న చిన్నవి ఏవైనా కూడా అంత ఇంపాక్ట్గా మంచిగా చేసే వంటకాన్ని చేయలేను నేను. అది ఆ నీడ్ నాకు లేకపోయింది, అది నేను నేర్చుకోలేదు. ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే అలా నేర్చుకుంటూ వచ్చానో భవిష్యత్తులో అనేటువంటిది అది మనకు ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఏదైతే మీ పిల్లలకు మీరు నేర్పిస్తారో, నా సేవకుడు నాకు నేర్పించిన విధానం బట్టి అలా అలవాటు అనేటువంటిది నాకు ఇప్పుడు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. పరిచర్యలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు. అలానే మీ పిల్లలకి మీరు ఎప్పుడైతే నేర్పిస్తూ ఉంటారో అవి వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను ఎక్కడో పరిచర్లో ఉన్నప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, పరిచర్లో ఉన్నప్పుడు వివిధ పనులు నేర్చుకున్నాను, కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని పనులు నేర్చుకున్నాను. అవన్నీ నాకు ఇప్పుడు ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకి అలా నేర్పించే విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి చివరి పాయింట్లో కూడా మనం చూస్తే ఆడపిల్లలకి మన దేశంలో తండ్రి అతిగా గారాబం చేస్తూ ఉంటారు. ఆడపిల్లలకి చూడండి, చిన్నపిల్లలు ఆడపిల్లల విషయంలో చాలా వాళ్ళు గార్భంగా పెంచుతూ ఉంటారు. ఆమె పెళ్ళైన తర్వాత ఎలాగ నష్టపోతుందని ఇప్పుడు పని చేయనప్పుడు లేకుంటే ఇప్పుడు నష్టపోతుందని పని చేయనియరు. కానీ అటువంటి వారు పెళ్ళయ్యాక అదే రీతిగా ఆడపడుచులతో సమస్యలు వాళ్ళు తీసుకొని వస్తారు. కాబట్టి ఆ పద్ధతి పనికిరాదన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. చాలా ప్రమాదం ఉంటున్నది ఆ విషయాల్లో. ఈరోజు ఎంతో మంది బిడ్డలకు పెళ్లి చేసిన తర్వాత సంతోషంగా లేరు వారు అక్కడ. ఎందుకంటే మీరు చిన్నతనం నుంచి మీరు పెంచిన విధానం అనేటువంటిది. బహుశా వివాహమై పిల్లలు కలిగినటువంటి వారు కావచ్చు. అలా కాకుండా వాళ్ళని మంచి పద్ధతిలో పనులు నేర్పించి మీరు ఉన్నట్లయితే ఆలోచన చేయాలి. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొత్త బంధుత్వం అయినప్పటికీ కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ పనులు లేకుంటే ఆ పద్ధతులను బట్టి వాళ్ళు అక్కడ ధైర్యంగా ఉంటారు. వాళ్ళతో కలిసిపోయి జీవించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. చివరిగా ఈ యొక్క మాటను చదువుతారా ఎవరైనా? ఫాస్ట్గా 2 స్లైడ్స్ ఉన్నాయి, వీటిని చదివి మనం ప్రేయర్ చేసుకుందాం త్వరగా. పిల్లలతో విడివిడిగా కూడా కలుస్తూ కబుర్లు చెప్తూ
ఇతర కుటుంబ సభ్యుల గురించి మంచి మాటలు చెప్పండి. పిల్లలతో సమస్యలొస్తే వెంటనే పరిష్కారం అవుతాయని అనుకోకండి. ఉదాహరణకు మీ అబ్బాయి లేదా అమ్మాయి స్కూల్‌కి వెళ్ళడం లేదని తెలిసిందనుకోండి. అక్కడొక పెద్ద సీను సృష్టించకండి. నెమ్మదిగా మాట్లాడి సమస్య తెలుసుకోండి. పిల్లలకు అడపాదడపా కొంత పాకెట్ మనీ ఇవ్వడం మంచిది. లేదా వాళ్ళు హ్మ్. చేతి వాటానికి అలవాటు పడవచ్చు. వీలైనప్పుడల్లా వారు స్కూలు లేదా కాలేజీకి వెళ్లి టీచర్లతో మాట్లాడాలి. పెద్ద పిల్లలు స్కూలుకి రావద్దంటారు. వారికి భయపడి మానేయకూడదు. చదవండి. మీ పిల్లలు ఫ్రెండ్స్‌ని ఇంటికి అప్పుడప్పుడు పిలిపించి వారి నేపథ్యం కూడా వాకబు చేయడం మంచిది. పిల్లలకు పరీక్షల సమయంలో మీరు టీవీ సీరియల్స్ చూడడం లాంటివి మానేయండి. ముందు మీరు టీవీ త్యాగం చేస్తే వాళ్ళు కూడా చేస్తారు. మీ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ మరియు అవమానించకండి. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అవమానించకండి. మా అబ్బాయి, అమ్మాయి ఇంటి పనిలో నాకు సాయపడుతుంది అని చెప్పండి. కనుక ఆ పిల్లలు కూడా వాళ్ళ ఇంటిలో తల్లికి, తండ్రికి సాయం చేస్తారు. ఆ పైన మీ పిల్లలు మీకు నిజంగా సాయం చేస్తారు. హోంవర్క్ చెయ్యమని బెదిరించడం వలన లాభం లేదు. పక్కన కూర్చుని మీరు కూడా ఏదో చదువుకోండి. గత్యంతరం లేక చేస్తారు. చదవండి. ఒక సబ్జెక్ట్‌లో పూర్ ఉన్నంత మాత్రాన పిల్లల్ని మొద్దుగా ముద్ర వేయకండి. ఐన్‌స్టీన్‌కి లెక్కల్లో 0 వచ్చేదట. ఎడిసన్ నినా నినార్డో విని ఇంగ్లీషు గ్రామర్‌లో 0 వచ్చేయట. ముప్ 34 భార్యాభర్తల మీద కోపతాపాలు పిల్లల మీద చూపించకూడదు. అత్తగారి మీద కోపాలతో తన పిల్లల్ని చితగ్గొట్టిన కోడళ్ళు ఉన్నారు. స్కూల్లో పిల్లల్ని స్నేహితులు హింసించినప్పుడు మీరు వెళ్లి ఆ పిల్లల్ని బెదిరించకండి. ఆ విషయం టీచర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఆ పిల్లల్ని బెదిరిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఊరుకోరు. ఫస్ట్ ర్యాంక్ వచ్చే పిల్లలు ఒకవేళ ఆ ర్యాంక్ రాకపోతే భరించలేరు. అదొక అవమానంగా భావిస్తారు. అసూయ పెంచుకుంటారు. కాబట్టి వారిలో క్రీడా స్ఫూర్తి పెంచే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. అసూయ పెరిగిన పిల్లల్లో ముఖ్యంగా ఆడపిల్లల్లో శారీరక ఆరోగ్యంపై విపరీత ప్రభావం ఉంటుంది. మానసికంగా ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకున్న వారుంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ చేయాలి. తల్లిదండ్రులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మానాలి. పొదుపు చేయడం నేర్చుకొని పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పాలి. ఒక రూపాయి పొదుపు చేస్తే రూపాయి సంపాదించనని చెప్పాలి. విడాకులు తీసుకున్న వారి పిల్లలు సామాజికంగా కొన్ని ఇబ్బందులకు గురవ్వడం సహజం. కాబట్టి మీ పిల్లలకు ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండేలా మీ ప్రవర్తన మార్చుకోండి. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు తిట్టడం కన్నా, టీవీ ఆఫ్ చేయడం కన్నా, ఇప్పుడు చదువుతావా? 10 నిమిషాల తర్వాత చదువుతావా? అని అడిగి చాయిస్ ఇవ్వండి. పిల్లలకు పాఠశాలలో ర్యాంక్ వచ్చినా, ఏదైనా పోటీలో నెగ్గినా ప్రత్యేకంగా అభినందించండి. స్కూల్ ఫంక్షన్‌లకు వెళ్తూ ఉండండి. ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పే అలవాటు మీరు చేసుకోండి. మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ పడే ఉండే ఉంచే అలవాటు చేసుకోండి. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచే అలవాటు చేసుకోండి. అది వారికి కూడా అలవాటు అవుతుంది. లేని పక్షంలో గరిటె కోసం గంట సేపు వెతకాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు చెత్తను చెత్త బుట్టల్లో వేయటం, ఇంట్లో ఎక్కడైనా పనికిరాని పనికిరాని పేపర్‌లు, చాక్లెట్ కాగితాలు కనబడితే చెత్తబుట్టలో వేయటం లాంటివి పిల్లలకు నేర్పండి. ఇంట్లో టేబుల్ క్యాలెండర్ లాంటివి పెట్టి ప్రతిరోజు తేదీ, వారాలను మార్చే పని పిల్లలను అప్పగించండి. మా ఇంట్లో చిన్నప్పుడు ఈ పని నేనే చేసేవాడిని. మీ ఇంట్లో నెల మారగానే క్యాలెండర్ మార్చడం, గడియారంలో బ్యాటరీ అయిపోతే మార్చడం వంటివి రం రంచునుగా మీరు చేస్తే పిల్లలు వాటి
అర్జున్ని గుర్తిస్తారు. మీరు విడిచిన బట్టలను ఎక్కడ వేయాలో అక్కడే వేయండి. ఏవి హ్యాంగర్‌కి తగిలించాలో, ఏవి వాషింగ్ మిషన్‌లో, ఏవి పాత బట్టల పెట్టెలో అలాగే చేయండి. పిల్లలు కూడా మీ అడుగుజాడల్లో నడుస్తారు. సైకాలజీ సిద్ధాంతాల ప్రకారం సహజంగా కొడుకు తల్లిని, కూతురు తండ్రిని అమితంగా ప్రేమిస్తారు. అందుచేత వారి ముందు తల్లిదండ్రులు తిట్టుకున్నా, కొట్టుకున్నా ఒకరు మరొకరికి దూరం కావడం ఖాయం. ప్రార్థనా మందిరమునకు తీసుకెళ్లడం, మానవతా విలువల గురించి తెలియచేయడం, మహనీయుల చరిత్రలు చెప్పడం కొరకైన తల్లిదండ్రులు అవి తెలుసుకోవాలి. పిల్లలు బర్త్‌డేలకు, పండుగలకు స్తోమతను బట్టి సంబరం చేయండి. మీరిచ్చే వస్తువుల కన్నా ఆ సమయంలో మీరు పనులన్నీ చేసి పాల్గొనడం పిల్లలకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో బిజీగా ఉన్న కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని త తల్లిగారింట్లో ఉంది చదివించడం జరుగుతుంది. అది తల్లిదండ్రుల మధ్య అంతరాన్ని నిశ్శబ్దంగా పెంచుతుంది. తల్లి చిటికి మాటికి తన తల్లి దగ్గరకు పిల్లలతో సహా వెళ్ళినందుకు వలన అక్కడ అమ్మమ్మ, తాతయ్యల గారం చేయడం చేస్తే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గవచ్చు. పిల్లలు మాట విననప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి 2 ఇంజెక్షన్‌లు గట్టిగా ఇప్పిస్తాను జాగ్రత్త లాంటివి డైలాగులు వద్దు. దాని వలన వారికి ఇంజెక్షన్ ఫోబియా రావచ్చు. సో ఇప్పటివరకు కొన్ని విషయాలు మనం చూస్తా వచ్చాం. థ్యాంక్ యూ అక్క. ఉన్న ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ నుంచి మీకు చదివినప్పుడు అర్థమైద్ది అనుకుంటున్నాను నేను. ఈ యొక్క ఉన్న విషయాన్ని బట్టి ఇక పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్‌గా అన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎలా వాళ్ళ జీవితాల్లో ఎఫెక్టివ్ ఉంటది. లేకుంటే పెద్దయ్యాక వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. వాళ్ళకున్న విధానం అనేటువంటిది, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉంటున్నది. చిన్న చిన్న విషయాలే కావచ్చు. ఆ కోపాలన్నీ కూడా ఎలా వాళ్ళు కలిగి ఉంటారు. ఏదైనా స్కూల్‌లో సమస్యలొచ్చినప్పుడు పిల్లల విషయంలో ఎలా దాన్ని తీసుకోవాలి. క్రీడా విషయాల్లో కావచ్చు, లేకుంటే వారిని పెంచేటువంటి విషయాల్లో, ఆడపిల్లల యొక్క శారీరక ఆరోగ్యం పైన, వారు జీవించేటువంటి విధానం, తల్లిదండ్రులు ఎప్పటికీ కూడా వాళ్ళపైన ఎలా మాట్లాడాలి, ఎలా వారిని తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా మనం ఫంక్షన్స్ కానీ, స్కూల్స్‌లో జరిగే వాటన్నిటిలో కూడా వారికి ఏ రీతిగా మాదిరి చూయించాలో ఈ విషయాలన్నీ కూడా చదవగానే మనకు అర్థమైతది. ఇందులో ఉన్నటువంటి విషయాల్లో ఏ పనులు ఎక్కడ చేయాలో ఇవన్నీ కూడా ఇంట్లో నీట్‌గా ఉండేటట్లుగా పిల్లలకి వారు చెప్తున్నప్పుడు, తల్లిదండ్రులుగా చేస్తున్నప్పుడు అవన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి సైకాలజికల్లీ సిద్ధాంతం ప్రకారం కొడుకు తల్లిని, కూతురు తండ్రిని అపరిమితంగా ప్రేమిస్తారు. సో, ఇలాంటి విషయాలన్నీ కూడా వీరికి ఎంత ప్రభావితం చూపిస్తాయి, ఎంతగా వాళ్ళకి ఇంపాక్ట్ అవుతది అన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తా ఉన్నాను. అందుకే ఇక్కడున్నటువంటి వారందరూ కూడా ప్రార్థనా మందిరంలోకి వెళ్ళడం, తీసుకెళ్ళడం, అదే రీతిగా మానవతా విలువలని వాళ్ళకి తెలియచేయడం విషయంలో మహనీయుల చరిత్రలను చెప్పాలి వాళ్ళకి. మంచి మంచి స్టోరీస్ మీరు చదవాలి ఫస్టు. మంచి మంచి బుక్స్ మీరు చదవాలి. లేకుంటే బైబిల్‌లో ఉన్నటువంటి వాళ్ళు యాజ్ ఎ మంచి పేరెంట్స్‌గా ఉన్నటువంటి వారిని తీసుకొని మీరు చదివి, వాళ్ళు ఏ రీతిగా పిల్లల్ని పెంచారు అన్నట్లుగా ఆలోచన చేసి, ఆ జ్ఞానాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అలానే కావాల్సినటువంటి విషయాలు వాళ్ళ స్తోమతను బట్టి అలా మీరు ఖర్చు చేయాలి. అదుకు మించి అప్పులు చేసుకునేంతగా ఏ రీతిలో కూడా మీరు చేసుకోకోకుండా, అలానే ఆ సమయంలో మీరు పనులన్నీ కూడా చేసి వారితో పాటు ఉన్నట్లయితే వారు సంతోషకరంగా ఉంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఉన్నటువంటి విధానం బట్టి పిల్లల్ని వేరొకరి దగ్గర ఉంచి ఇలా చేయకూడదు. మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచడం అది మంచిది. అది వాక్య క్రమం అన్న విషయాన్ని మీరు బంధువుల దగ్గర వదిలిపెట్టడం ఇలా ఎక్కువగా అలా చేయకూడదు. కాబట్టి ఇలా మనం చూస్తే వాక్యానుసారంగా ఉన్నటువంటి విషయాలు మాత్రం మీకు తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి అలా చేయడం ద్వారా అమ్మమ్మ, తాతయ్యల గారం చేస్తే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతది. తర్వాత ఇంటికొచ్చినా గూడా వాళ్ళు అలానే ప్రవర్తిస్తారన్న విషయాన్ని మీకు తెలియచేస్తాను. లేకుంటే కొన్ని విషయాల్లో ఫోబియా వాళ్ళలో ఏర్పడతది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నీకు గట్టిగా 2 ఇంజెక్షన్‌లు ఏపిత్తాను పదా అని ఇలా మాట్లాడుతా ఉంటారు. అలా చేయడం ద్వారా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి భయాలు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి అటువంటి రీతిగా ఉండకూడదన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మంచిది. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ మనము ఎలా పెంచడం అంటే ఏంటి అసలకి వాక్యానుసారంగా అన్నప్పుడు, ఇక్కడి నుంచి మనకి దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకు కోడవుతది. బైబిల్‌లో వివిధ కోణాల్లో ఎలా పెంచారు, ఆళ్ళ చిన్నతనంలో వారు పెంచిన విధానం అనేటువంటిది పెద్దయ్యాక వాళ్ళు ఏమేమైతా వచ్చారు, ఎలా వాళ్ళ మీద ప్రభావం చూపింది, ఆ పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆ వాల్యూని బట్టి, లేకుంటే ఆయనకున్నటువంటి వారి నడిపింపుని బట్టి,
పిల్లలు వారు దేవునిలో ఉన్నటువంటి భయభక్తులు బట్టి వాళ్ళు ఎలా పెద్దవారైన తర్వాత వాళ్ళ భవిష్యత్తులో ఎలా తయారయ్యారు అన్న విషయాన్ని నేను నెక్స్ట్ క్లాస్‌లో మీకు తీసుకుంటాను. ఇప్పటి వరకు ఈ ఉదయకాల సమయంలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా కోణాల్లో మనతో మాట్లాడుతూ వచ్చాడు. మీలో ప్రేరేపింపబడిన వారు విత్తబడిన ఈ మాటలు బట్టి, చెప్పబడిన ఈ మాటలు బట్టి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఒక మంచి పేరెంట్స్‌గా ఉండడానికి ఏ రీతిగా ఉండాలో దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. వివాహమై పిల్లలు ఉన్నటువంటి వారు ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేసుకుంటూ. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి, నా ప్రభు, రక్షకుడి, మోచకుడైన తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ నామమును కొందనాలయ్యా. స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఉదయకాల సమయమందు నా తండ్రి ఏటి రీతిగా కూడుకొని ప్రభు యేసయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధం కొరకు మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. గత కాలం నుంచి ప్రభా అనేక విషయంలో తండ్రి ప్రభా తల్లిదండ్రులా ప్రవర్తించాలి బిడ్డల పట్ల ప్రభా అనేక విషయంలో తండ్రి ప్రభు యేసయ్యా మీరు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం అందు తండ్రి తల్లిదండ్రులకు అనేక చిట్కాలు తండ్రి తెలియజేస్తూ వచ్చి ఉన్నారు ప్రభా. మీకు వందనాలు తండ్రి ప్రభా. పిల్లల పెంపకంలో తండ్రి తల్లిదండ్రులు ఎటువంటి విషయాలు పాటించాలి, ఏవి చెప్పాలి అనేక విషయం తెలియజేసుకున్నాను. మీకు వందనాలయ్యా. స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అయ్యా మీకు వందనాలు ప్రభా తండ్రి. మీకు వందనాలు తండ్రి. బిడ్డలను ప్రభా పెంచే జ్ఞానము తండ్రి బాబా మా అందరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రము, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. నాయన వాళ్ళు పెంచే విధంలో తండ్రి మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులుగా జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ప్రభా అనేక విషయంలో తెలియజేస్తున్నారు తండ్రి. మొదట మేము చెప్పినప్పుడు మేము చేసి చూపిస్తే వాళ్ళ తండ్రి ప్రభా వాళ్ళు గమనిస్తూ ఉంటారు, పాటిస్తారు ప్రభా తండ్రి. మొదటిగా తండ్రి మేము మా క్రియలు, మా ఆలోచనలు, మా తలంపులు సరైన తండ్రి బాధ్యత కలిగి బుద్ధి కలిగిన తల్లిదండ్రులుగా మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక విషయంలో మేము నేర్చుకోవడానికి తండ్రి ప్రభా బిడ్డలకు నేర్పించడానికి మాదిరికరంగా తండ్రి స్నేహితులుగా తండ్రి ప్రభా ప్రేమ చూపే వాళ్ళ తల్లిదండ్రులుగా తండ్రి మంచిగా తండ్రి మాకు తండ్రి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను ప్రభా పెంచి జ్ఞానము ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. అయా నీకు వందనాలు తండ్రి ప్రభా. వాళ్ళ కోపం రేపడకుండా తండ్రి అయ్యా తండ్రి ప్రభా భయపెట్టకుండా ప్రభా తండ్రి వాళ్ళని ఇతరుల ముందు తండ్రి సేమ్ చేయకుండా అనేక విషయములో తండ్రి ప్రభా ఎలా ప్రవర్తించాలో తండ్రి ఈ రోజు వాక్యం మీరు మాట్లాడుతూ వచ్చున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను ఉన్న వాక్యం తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి మా జీవితంలో ఫలింప చేసి నాయన అయా వాక్యానుసారంగా నడుచుకున్నట్లుగా మా కుటుంబాలు కట్టుకున్నట్లుగా మా బిడ్డలు పెంచినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీ కృప చూపమని అడుగుచున్నాం తండ్రి. ఎవరు చూపలేని ప్రేమ, ఎవరు చూపించలేని జ్ఞానము తండ్రి ప్రతి విషయంలో మాకు అందిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మా కుటుంబాలను ప్రభావం మా బిడ్డలను తండ్రి సరైన మార్గంలో పెంచినప్పుడు తన సమాజానికి, సంఘానికి ప్రభా అనేక మందికి మేలుకరంగా ఉపయోగకరంగా బిడ్డలు ఉంటారు తండ్రి. అటు రీతిగా తండ్రి మాకు తండ్రి మేము నడిపించుకునే జ్ఞానాత్మను మాకు అందించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీరే మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడావు తండ్రి వాక్యానుసారంగా నడిచినట్లుగా తండ్రి వాక్యం మా కుటుంబంలో ఫలించినట్లుగా మీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ హృదయంలో భద్రపరచండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన తండ్రి. వాక్యం చెప్పిన కుమారుని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. దేవుని ఆశీర్వాదంతో తృప్తిపరచండి తండ్రి. అయ్యా తండ్రి గూగుల్ మీట్ తండ్రి ఆగిపోకుండా సాగినట్లుగా తండ్రి బిడ్డ ఎంత ప్రయాసతో గత 4 సంవత్సరాలు మీ సేవలు వాడబడుతున్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుమారుడికి మంచి ఆరోగ్యం అనుగ్రహించే శక్తిని, బలాన్ని, వివేక జ్ఞానాత్మను ప్రసాదించి తండ్రి ప్రభా తండ్రి ఫలింప చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా మీకు వందనిసి ప్రాపర్టీ మినిస్ట్రీని ఆశీర్వదించిన తండ్రి. నాన్నటికి అభివృద్ధి చేయండి తండ్రి. మీ సేవలో తండ్రి బాబు బిడ్డలు ఇద్దరిని ప్రభా చేసి బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ రోజు దేవుని ఆశీర్వాదములతో మా అందరిని తృప్తిపరచండి తండ్రి. అయితే చేస్తున్న ప్రతి పని బాటలో సహాయం చేసి నడిపించి మీరు మహిమ పొందుకోమని తండ్రి. యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.